భారతదేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ టైగర్ రిజర్వ్ని 56వ టైగర్ రిజర్వ్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇది ఛత్తీస్గఢ్లో 4th రికగ్నైజ్డ్ టైగర్ రిజర్వ్ అండ్ ఇండియా మొత్తంలో 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. ఇండియాలో శ్రీశైలం నాగార్జున సాగర్ ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అయితే మానస్ రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇది గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా ఛత్తీస్గఢ్, 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ భారతదేశంలో. అండ్ ఛత్తీస్గఢ్లో ఇది 4వ రికగ్నైజ్డ్ టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్లో గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ 4వది. మొదటి మూడిట్లో మొదటిది ఇంద్రావతి, రెండోది ఉదాంతి సీతానది, మూడోది అచనక్మార్. ఇప్పుడు 4వది గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఈ 4 ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ అన్నమాట. ఈ గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ దాదాపు 2800 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది బాగేల్ఖండ్ మరియు చోటా నాగ్పూర్ ప్లాట్యూస్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లోని 2 టైగర్ రిజర్వ్స్కు, జార్ఖండ్లో 1 టైగర్ రిజర్వ్కు కంటిగ్యూయస్గా ఉంది, అంటే దాదాపు ఆనుకుని ఉంది అన్నమాట. మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్, సంజయ్ దుబ్రి మరియు జార్ఖండ్లోని పలమావుకి ఆనుకుని ఉంది. ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా రికమెండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం సజెషన్ ఇస్తే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ డిక్లరేషన్ బయటికి అనౌన్స్ చేస్తారనమాట. పలానాది 56th టైగర్ రిజర్వ్ అని చెప్పి. అలా గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా డిక్లేర్ అయింది 56th టైగర్ రిజర్వ్గా ఇండియాలో. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక స్టాట్యుటరీ బాడీ అయింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చైర్మన్గా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఉంటారు. వైస్ చైర్మన్గా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఉంటారు. వాళ్ళతో పాటు మెంబర్స్గా 3 ఎంపీస్ ఉంటారు. ఆ 3 ఎంపీస్లో 2 లోక్సభ నుంచి ఉంటారు, 1 రాజ్యసభ నుంచి ఉంటారు. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలో 8 మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరైతే ఎన్విరాన్మెంట్, టైగర్ కన్జర్వేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 8 మంది ఉంటారనమాట. భారతదేశంలో టైగర్స్ని కాపాడటానికి ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ అయింది. ఇందిరాగాంధీ గారి పెట్ ప్రాజెక్ట్ అది. తర్వాత రీసెంట్గా మనం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా స్టార్ట్ చేసాం. దానిలో 7 క్యాట్ స్పీషీస్ ఉండే 1 టైగర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ టైగర్ని అంబ్రెల్లా స్పీషీస్గా రికగ్నైజ్ చేస్తాం. అంబ్రెల్లా స్పీషీస్ అంటే మనం లయన్, టైగర్, ఎలిఫెంట్ వీటిని కన్జర్వ్ చేయడం వల్ల ఎకోసిస్టంలో ఇతర స్పీషీస్ కూడా బాగుపడతాయి. ముఖ్యంగా ఇవన్నీ టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. అంటే వీటికి చాలా స్పేస్ కావాలి హ్యాబిటాట్కి. కాబట్టి అంబ్రెల్లా స్పీషీస్ అనేది ఆ స్పీషీస్ని కనుక మనం ప్రొటెక్ట్ చేస్తే దాని కింద చిన్న చిన్న స్పీషీస్ కూడా చాలా వరకు ప్రొటెక్ట్ అయిపోతాయి.